ఏబి వెంకటేశ్వరరావు గారి అసలు గుట్టేమిటి? సెంటర్ ఫర్ లిబర్టీ పేరుతోటి ఆయన చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఎవరికి పనికొచ్చే విధంగా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డితోటి జట్టు కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం సంపాదించడం కోసమే వీళ్ళు పనిచేస్తున్నారన్నట్టుగా ఒక ప్రచారం నడుస్తుంది. దాని వెనుకున్న అసలు కథ ఏమిటి? నిజంగా వీళ్ళు చేస్తున్న పని జగన్కి పనికొచ్చే విధంగా ఉందా, లేకపోతే మరే రకంగా వీళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు? వీళ్ళ అసలు ఉద్దేశాలు ఏమిటి ఈ వీడియోలో చూద్దాం. ఏంటిట కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. రిటైర్ అయిపోయిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు, నల్లమోతు చక్రవర్తి ఇలాంటి వాళ్ళందరూ కలిసి సెంటర్ ఫర్ లిబర్టీ అని ఒక ఆర్గనైజేషన్ కూడా ఒకటి పెట్టారు. దాని కింద కూడా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి, వాటి వల్ల ఉపయోగం ఎంత ఉంది లేదు, అవి ఏ రకంగా తప్పుదోవ పడుతున్నాయి, వీటన్నిటినీ బాగా వివరించే ప్రయత్నంలో ఉన్నారు. అది కూటమి అధికారంలో ఉన్నా చేయాల్సిందే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా చేయాల్సిందే, మిగతా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయి అనేది ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి. దానివల్ల ఉపయోగం ఉందని ప్రభుత్వం ఎటు చెబుతుంది, కాదు అందులో ఈ తప్పులు జరుగుతున్నాయని కానీ, లేదు దానివల్ల అసలు ఉపయోగం లేదనేది కానీ ప్రజలకు ఎత్తి చూపించాల్సిందే. అలాంటిది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అదే చాలా కాలంగా కుండబద్దలు కూడా చేస్తూ ఉంది. అలాంటిది మనం అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని రోజు మాట్లాడతాం, వాళ్ళైతే ఒక ప్రెస్ మీట్లు పెట్టి అందులో ఉన్న విషయాలు మొత్తం ఒకసారిగా వివరిస్తారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఉపయోగం జరుగుతుందా, అందుకోసమే ఇది చేస్తున్నారా అనే అనుమానాలు అయితే ప్రబలంగానే వస్తాయి. ఎస్పెషల్లీ మొన్న రావణ్ అంశంలో ఉపా చట్టం గురించి మాత్రమే ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. ఇందులో రావణ్కి పనికొచ్చే విధంగానేనో, లేకపోతే ఈ వైసీపీ వెనక నుంచి ఈ రావణ్ని నడిపిస్తున్న దాన్ని ఈయన కూడా కొంత ఓన్ చేసుకొని వాళ్ళకి పనికొచ్చే విధంగా మాట్లాడదామనో అనే ఉద్దేశం అయితే ఎక్కడా కనిపించలేదు. కానీ ప్రస్తుతం ఈ ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని చెప్పడానికి ఉపా చట్టం కింద ఎన్ని లొసుగులు ఉన్నాయి, దాన్ని పెట్టడం వెనక వీళ్ళ దురుద్దేశం ఏమిటనేది కూడా ఒక రకంగా ఆయన వివరించారు. కేవలం దీన్నే బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డితోటి అంటగట్టేయటం అనేదంటే గుర్రాన్ని గాడిదని ఒక ఘాటు కట్టేసినట్టే అవుతుంది. ఖచ్చితంగా అదే జరుగుతుంది. కాకపోతే మొన్న మధ్యన కొన్ని వార్తాపత్రికల్లో కూడా వచ్చింది, ఒక గతంలో టీడీపీకి అనుకూలంగా ఉండి ఇప్పుడు వ్యతిరేకంగా మారిపోయినవా ఈ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని, అందులో ఈయన పేరే బాగా ప్రబలంగా కూడా వినిపించింది. ప్రజలందరిలో కూడా ఇదే బాగా విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. ఈయన మళ్ళీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అధికారిగా పేరుపడ్డ ఐపీఎస్ సునీల్ కుమార్ తోటి కూడా కలిసిపోయాడు అన్నట్టుగా కూడా అందులో వచ్చిన వార్త సారాంశం. అలా కలిశారు లేదు అని మనం ఏం చెప్పలేకపోయినప్పటికీ వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి. మరి ప్రభుత్వం తప్పులు చేస్తే చెప్పకూడదా అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పనే ఏబి వెంకటేశ్వరరావు కానీ నల్లమోతు చక్రవర్తి కానీ చేస్తున్నారు. అందులో వాళ్ళు ఎటువంటి సంకోచం ఏమీ లేకుండా ప్రజలకు ఖచ్చితంగానే వివరిస్తున్నారు. వాళ్ళు చెప్పే దాంట్లో కూడా చాలా వరకు నిజాలే ఉంటాయి. అంటే అబద్ధాన్ని వాళ్ళు చెబుతున్నారని మనం చెప్పలేకపోయినా కొంత దీనివల్ల జరిగే నష్టం ఏమిటి అనేది కూడా ఒకటి ఆలోచించుకుని తీరాలి కదా. మేధావులు, వాళ్ళ మేధావితనం ఎంత ఉంది, వాళ్ళకి ఎంత పరిజ్ఞానం ఉంది, ఆ విషయాలు మొత్తం ప్రజలకి ఎలా చెప్పాలి, అది ఖచ్చితంగా అవసరమైంది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ రాజకీయ పరిస్థితుల్ని ఎందుకు దృష్టిలో పెట్టుకోవాలి అని అంటే వీళ్ళు చేస్తున్న ప్రతి ప్రయత్నము అంతిమంగా రాజకీయంగా ఎవరో ఒకళ్ళు లబ్ధి పొందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి గతంలో వీళ్ళు చేసిన పనికి మరి టీడీపీ లబ్ధి ఉండొచ్చేమో, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, ఆయన చేస్తున్న తప్పులు వివరించారు. కాబట్టి అల్టిమేట్గా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లభించుండొచ్చు. కేవలం ఇదొక్కటనే కాదు, కానీ రాజకీయంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని క్లెయిమ్ చేయగలిగిన వాళ్ళు ఇద్దరే కనపడుతున్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు, రెండు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ కూడా సొంతగా వస్తే అధికారం దాకా వెళ్ళే ఆస్కారం లేకపోయినా జట్టు కట్టి ఆయన అధికారాన్ని పంచుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అధికారాన్ని సంపాదించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన పార్టీని నడుపుతున్నాడు. అదే రకంగా మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే టీడీపీ ఇప్పుడు కూటమిలో ఉంది కాబట్టి కూటమి, లేదు కాదనుకుంటే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి.
ఈ రెండు తప్ప వేరే ఆప్షన్ లేదు. కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి ఏ ఇతర చిన్న చితక పార్టీలు కావచ్చు, అధికారం దరిదాపు కూడా వెళ్ళే అవకాశాలే లేని పార్టీలే. ఉంది రెండే. వీళ్ళు చేస్తున్న పని ఇప్పుడు ప్రభుత్వంలో జరిగే తప్పులు చెప్పకూడదు అనేది కాకపోయినప్పటికీ తప్పు ఏ రేంజ్లో జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దాన్ని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులాగానే మనం చూడాల్సిన అవసరం ఉందా అనేది కూడా ఇక్కడ నిర్ణయించుకోవాలి. మరి ఒక మేధావిగా మీరే నిర్ణయం తీసుకోవాలి కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద వాళ్ళ తప్పులన్నిటినీ చెప్పేశాం, వాళ్ళది ఉన్న బొక్కలన్నీ బయట పెట్టేశాం. రేపు ప్రజలు క్రిస్టల్ క్లియర్గా ఈ కూటమిని కాదనుకున్నారు అని అంటే అల్టిమేట్గా జరిగేది ఏంటి? వైసీపీను జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవటమే కదా. అంతకుమించి వేరే జరిగే అవకాశం ఏదైనా ఉందా? కాదని ఏబి వెంకటేశ్వరరావు గారు ఏమన్నా పార్టీ పెట్టి నల్లమోతు చక్రవర్తి లాంటి వాళ్ళందరూ పోటీ చేసి ఇప్పుడు అధికారాన్ని సంపాదించే స్థాయి దాకా వాళ్ళు వెళ్ళారు అని అంటే అది శుద్ధ అబద్ధం కిందే లెక్క. దాంట్లో వాళ్ళు చేయగలిగేది ఏం లేదు. అవసరమైతే మరి ఈ ప్రభుత్వం చేసే తప్పులన్నిటినీ చెప్పి జగన్ అధికారంలోకి తేటానికి తప్ప వేరే అవకాశమేం కనపట్టలేదాడ. మరి జగన్ నెవర్ ఎగైన్ అని నినాదం తీసుకుంది ఏబి వెంకటేశ్వరరావు గారా ప్రజల? ఎందుకని జగన్ మళ్ళీ రాకూడదని ఏబి వెంకటేశ్వరరావు గారు అన్నారు? ఎట్ ఎనీ కాస్ట్ ఏం జరిగినా సరే జగన్ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాకూడదనేది కదా ఏబి వెంకటేశ్వరరావు గారి యొక్క ఆలోచన. దాన్ని మార్చేసుకున్నాడు ఈ మధ్య. అంటే లేదు జగన్మోహన్ రెడ్డి ఏమని మారిపోయాడా? ఎవరైనా చేస్తున్న తప్పులన్నింటినీ తెలుసుకొని ఆయన నేను మారాను, మారు మనసు పొందాను, ఇక మీదట పాత తప్పులన్నింటినీ చెయ్యను, గతంలో నేను చేసిన తప్పులను కూడా ఒప్పేసుకుని దాన్ని కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాను అనే ప్రజల దగ్గరికి ఏమైనా వెళ్ళారనుకోండి, వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేయొచ్చు, వాళ్ళకి అధికారం మళ్ళీ మరొక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు. కానీ ప్రస్తుతం జగన్ మాట్లాడుతున్న మాటలు అలాగేం లేవు. నేను తిరిగి అధికారంలోకి వచ్చానా రప్ప నరుకుడే. ఏ అధికారి మాకు వ్యతిరేకంగాను మా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరిని మేము వదిలిపెట్టాం అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని మరికొంతమందిని వేధించడానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు. దాని అంతటికి సైలెంట్గా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యవహార శైలి కనపడుతుంది. మరి అంతే కదా అల్టిమేట్గా జరిగేది. మీరు చేస్తున్న ప్రతి పని జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేటట్టుగా ఉంటే కనుక రేపు అధికారాన్ని ఆయనకు సంపాదించి మీరు పెట్టినట్టుగానే అవుద్ది. మీరే ఆయన చేతుల్లోకి ఏ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి పెట్టినట్టు అవుద్ది. మరి ఇదేనా మీ లక్ష్యం? జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి రానివ్వను అని చెప్పి మళ్ళీ ఆయన అధికారం కోసం మీరు పనిచేస్తున్నట్టుగా ఉందా? ఏదైనా సరే ఎక్కడైనా మరి పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రమా అన్నట్టుగా ప్రతి దాంట్లోనూ అందులో ఎంత సీరియస్గా తప్పు జరిగింది, దానివల్ల ఎంత ఎక్కువగా నష్టం జరుగుతుంది అనే దానికంటే ఇంకా పెద్ద నష్టం ముందుంది. పెద్ద దెబ్బ కంటే చిన్న దెబ్బ మేలు కాదా అనేది కనుక ఒక రకంగా చూసుకుంటే జగన్ వస్తే మళ్ళీ ఖచ్చితంగా కొడతాననే చెబుతున్నాడు. దాన్ని సపోర్ట్ చేయకుండా ఉండాల్సిన బాధ్యత మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు గారి మీదే ఉంటుంది. అందుకని జరుగుతున్న తప్పుల్ని చెప్పకూడదు అనేది అయితే ఏమీ లేకపోయినా దీనివల్ల అల్టిమేట్గా ఏం జరుగుద్ది అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఆలోచన లేకుండా నాకు తెలిసింది నేను చెప్పేస్తానండి తర్వాత ప్రజలు ఇష్టం అని అనుకుంటే వాళ్ళని మీరే గాడి పొయ్యిలోకి నెట్టినట్టు అవ్వదా అని అంటే ఏ సమాధానం చెబుతారు ఏబి వెంకటేశ్వరరావు గారు? ఇదే ఈరోజు కుండబద్దలు.